మీకు ఎవరినైనా చూడాలనిపిస్తోందా? చూడాలనిపిస్తే చెప్పండి సార్, పిలిపిస్తాను. నాకలా చూడాలి అనిపించేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు నర్స్. నాకు మా అమ్మ, మా అమ్మకి నేను, అంతే. జస్ట్ ఏదో గొంతు వినిపించినట్టు అనిపిస్తేను అలా అన్నాను. మీరెళ్ళి మీ పని చూసుకోండి. సరే సార్. సార్, మీకు ఏ చిన్న డిస్కంఫర్ట్ అనిపించినా దీన్ని ప్రెస్ చేయండి. సరే. నేను డ్యూటీ దిగే టైం అయింది సార్. ఇంకో నర్స్ వస్తుంది. హ్యావ్ ఎ గుడ్ డే సార్. నర్స్, ఒక నిమిషం. చెప్పండి సార్. నిన్న నైట్ నాకేమీ కాకపోతే మార్నింగ్ లేవగానే ఇప్పుడు ఎలా ఉంది సార్ అని ఎందుకు అడిగారు? ఇన్నాళ్ళు లేంది ఈ పానిక్ బటన్ ఎందుకు పెట్టారు? అంటే నిన్న నైట్ నాకేదో అయింది. ఎవరో నాకు తెలిసిన వాళ్ళు లోపలికొచ్చారు. నేను భయపడతానని మీరు నాకు చెప్పడం లేదు. ఐ కెన్ ఫీల్ ఇట్. వాళ్ళని చూడ్డం గుర్తు లేకపోయినా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను సార్. మీరు ఎవరో వచ్చారని ఫీల్ అవుతున్నారు. రాత్రి చాలా హాయిగా పడుకున్నారు. ప్రతిరోజు పొద్దున్నే ఏ పేషెంట్నైనా కళ్ళు తెరవగానే మేమడిగే మొదటి ప్రశ్న మీకిప్పుడెలా ఉంది అని. మేం రిపోర్ట్ రాసుకొని నెక్స్ట్ డ్యూటీ నర్స్కి మీ కండిషన్ని రిపోర్ట్ చేయాలి. ఇకపోతే పానిక్ బటన్ అంటారా? ఒకవేళ మీకేదైనా ఎమర్జెన్సీ ఉంటే అవసరమవుతుందని ఇచ్చాను. ఇది మా డ్యూటీ సార్. సారీ, నా మైండ్లో ఏదో చిన్న కన్ఫ్యూజన్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు సార్. మా అమ్మ వచ్చిందా? వచ్చారు సార్. డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. మీకు ధ్రువ సిచ్యువేషన్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లివర్ సిరోసిస్ అని టెంపరీ మెడిసిన్ ఇస్తున్నాం. దానికి పెద్దగా రెస్పాండ్ అవుతున్నట్లు నాకు అనిపించడం లేదు. సారీ టు సే, అతని లివర్ ఫుల్ డ్యామేజ్లో ఉంది. ఈ పరిస్థితుల్లో మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే బెటర్ ఆప్షన్ అనిపిస్తోంది. అయితే వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్. నాది సరిపోతే నేనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధ్రువ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. సర్జరీకి వెళ్లే ముందు ఆ ఫార్మాలిటీస్ అన్నీ మీకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ధ్రువకి అందరి లివర్స్ మ్యాచ్ అవ్వాలని లేదు. లివర్ ఇవ్వడానికి ముందుకొచ్చిన వాళ్ళకి ముందు కొన్ని టెస్టులు చేయాలి. అవి మ్యాచ్ అయితేనే వాళ్ళ లివర్ తనకి సెట్ అవుతుంది. మొన్న తన వైఫ్ వసుంధర కూడా ఇస్తానని చెప్పింది. కొంచెం తనని కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పండి. తను చిన్నపిల్ల కదా డాక్టర్. ఆప్షన్ ఉంటే బెటర్ కదండి. ఒకవేళ మీది సెట్ కాకపోతే సర్జరీకి ఆలస్యం అయిపోతుంది. నా లివర్ కూడా టెస్ట్ చేయండి డాక్టర్. నేను కూడా టెస్ట్కి ఇస్తాను. గుడ్. దాని ప్రాసెస్ వివరంగా చెప్పనివ్వండి. లివర్ ట్రాన్స్ప్లాంట్కి 2 విధాలున్నాయి. మొదట కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు తన లివర్లో ఒక భాగాన్ని దానం చేస్తారు. ఈ లివర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రీజనరేట్ అవుతుంది, అంటే తిరిగి పెరుగుతుంది. అందువల్ల లివర్ డోనర్ నుండి ఒక ముక్క తీసుకున్నా అది మళ్ళీ తిరిగి పెరిగి సాధారణ పరిమాణానికి వస్తుంది. లివర్ తీసుకునేవాళ్ళు, అంటే ధ్రువకి పాత లివర్ తీసేసి డోనర్లో నుండి తీసుకున్న ఒక భాగం అమర్స్తాం. మీకు చెప్పినట్టు దానికున్న ప్రత్యేకత ద్వారా ఇద్దరికీ పెరిగి అది సాధారణ స్థితికి వస్తుంది. ఇకపోతే రెండోది డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్, అంటే మరణించిన వ్యక్తి నుండి లివర్ తీసుకుంటారు. దీని ప్రాసెస్ చాలా పెద్దది. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ పేరెంట్స్ నుండి సంతకం తీసుకొని
అతనికి మళ్ళీ రక్త పరీక్షలు, ఇన్ఫెక్షన్ టెస్టులు, లివర్ పనితీరు వీటన్నిటినీ పరిశీలించి బ్లడ్ గ్రూప్ అన్నీ చెక్ చేస్తాం. వీటిలో ఏ ఒక్కటి సరిపోకపోయినా అది పనికిరాదు. అలానే దీనికోసం అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ మన నంబర్ రావాలి. ఇదంతా చాలా లక్ బెస్ట్. మనం మొదటిది యాప్ చేసుకోవాల్సిందే. మనకున్న తక్కువ టైం బెస్ట్ ఆప్షన్. కాకపోతే దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీనిలో కూడా రక్త పరీక్షలు, సిటీ, ఎంఆర్ఐ స్కాన్, హార్ట్, లంగ్ పరీక్షలు ఇవన్నీ చేయించుకోవాలి. ఇక లివర్ ఇచ్చే వాళ్ళకి కొన్ని అర్హతలుంటాయి. సాధారణంగా వారి వయసు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. డయాబెటీస్, హై బీపీ కంట్రోల్లో ఉండాలి. లివర్ సంబంధిత వ్యాధులు ఉండకూడదు. హెపటైటిస్ బి, సి లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవి మీరు ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు. డాక్టర్, నాకు షుగర్ ఉంది. అయితే మీరు టెస్ట్ చేయించుకోవడం వేస్ట్ అండి. ఇకపోతే మీ ఇద్దరు, మీకు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే టెస్ట్లకు ఇవ్వండి. తన భార్యను కూడా టెస్ట్లకు ఇవ్వమని చెప్పండి. సర్జరీ వరకు చాలా హెల్దీగా తింటూ ఉండాలి. రిజల్ట్ వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు టెస్ట్ చేస్తే రిజల్ట్ ఎప్పటికి రావచ్చు? ఒక 5 రోజులు పడుతుంది. ఈలోపు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మీరు వర్రీ అవ్వద్దు. చూడండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చిన్న ఆపరేషన్ అని నేను చెప్పను. కానీ ప్రస్తుతం వైద్య రంగంలో ఇది చాలా విజయవంతంగా జరుగుతోంది. సరైన హాస్పిటల్, అనుభవం ఉన్న సర్జన్ ఉంటే 99% రిజల్ట్ పాజిటివ్గానే ఉంటుంది. నాకు ఈ రంగంలో సుమారు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఎన్నో పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. మీరు అడగొచ్చు. లేదండి, చాలా క్లియర్గా చెప్పారు. మల్లిక, ఇంకేమైనా అడగాల్సిందా? ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అలానే ధ్రువకి ఎవరి లివర్ దొరికింది అని తెలిసినప్పుడు ఇంకొంచెం ధైర్యం కలుగుతుంది. హోప్ ఫర్ ది బెస్ట్. ధైర్యంగా ఉండండి. పేషెంట్ హెల్దీగా ఉండడం ఎంత ముఖ్యమో డోనర్ కూడా అంతే ముఖ్యం. సరే డాక్టర్, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఎలా ఉన్నావు నందిత? ధ్రువ ఎలా ఉన్నాడని కంగారు పడుతున్నావా? కంగారు పడవద్దని చెప్పలేను, బాగున్నాడని అబద్ధం కూడా చెప్పలేను. రెండింటి మధ్య ఉన్నాడు. డాక్టరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దారి అన్నారు. అది కూడా మళ్ళీ టెస్ట్లన్నీ, బ్లడ్ గ్రూప్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలని ఏవేవో చెప్తున్నారు. దేవుడి మీదే భారం వేసి అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూడాలి. గురువుగారు కూడా అదే చెప్పారు. నిన్న గురువుగారిని కలిసిన నందిత, మన ధ్రువ గురించి అడిగాను. కొన్ని నిజాలు చెప్పే వచ్చే బాధ కంటే
తర్వాత వచ్చే నష్టం ఎక్కువని తెలిసినప్పుడు ఆ నిజం దాచి ఉపయోగం లేదు నందిత. ఇప్పుడు నేను చెప్పేది విని తట్టుకోగల శక్తి నీకుందని నేను అనుకోను, కానీ చెప్పాలి. తను పుట్టిన సంవత్సరంలోపే తల్లికి దూరమైంది. ధ్రువ జీవితంలోకి తను వచ్చాక ప్రతి క్షణం అవమానాలే ఎదుర్కొంది. వాళ్ళు కలిసి ఉండలేరు. ఒకవేళ మీరు కలిసి ఉండాలని చూస్తే ధ్రువకి గండాలు తప్పవు, వసుంధరకి అవమానాలు తప్పవు. వీళ్ళకి విడాకులు ఇప్పించడం తప్ప ఇంకో దారి ఏది కనబడటం లేదు. అసలు వసుంధర లేని ఈ ఇల్లు ఊహించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ తనని ఉంచలేని పరిస్థితులకి ఎదురు వెళ్లటం వల్ల వచ్చే అనర్థాలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. రాజీవ్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ధ్రువ గురించి నాకు బాధగా ఉంది. గురువుగారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. ఈ బంధంలో వాళ్ళు ఉండకూడదేమో. తను ధ్రువ తీసుకొస్తే ఇంటికొచ్చింది. ఇంట్లో నుండి ఎందుకు పంపాలి? తనెక్కడికి వెళ్తుంది? తన సర్వస్వం ఈ ఇంటి కోసమే ధారపోసింది. తను ఉండటానికి, తను నిలబడ్డానికి ఈ ఇంట్లో ఇంత చోటు లేదా? కనీసం తన కాళ్ల మీద తను నిలబడేదాకా అయినా తనకి నీడనివ్వటం మన కనీస ధర్మం కాదా? ధ్రువకి బాగోకపోతే శిక్ష వసుంధరకెందుకు వేస్తున్నారు? ఇదెక్కడి న్యాయం? తన తరపున అడిగేవాళ్లు లేరనే కదా ఇంత అన్యాయం. ధ్రువ సార్కి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉంది వసుంధర. నిన్న రాత్రి నువ్వు లేకపోతే ఏమయ్యేదో. పొద్దున నేను మల్లిక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్స్ చెప్పింది. పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ ఏమన్నారు నాన్న? లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటమే కరెక్ట్ అంటున్నారు. ధ్రువకి మెడిసిన్స్ వర్క్ అవటం లేదంట. మల్లిక కూడా టెస్టులు ఇచ్చింది. డాక్టరు ఒకటే ఆప్షన్ పెట్టుకోకుండా ఓ 2-3 ఆప్షన్లు ఉంటే బెటర్ అంటున్నారు. సూర్య కూడా టెస్టులకి ఇచ్చాడు. నిన్ను కూడా ఇవ్వమన్నారు. ఇవాళ ఇస్తాను. ధ్రువ సార్కి ఏమీ కాదు నందితమ్మ. ఆయనకి బాగోలేనప్పటి నుండి నందితమ్మ మొహంలో నెత్తుటి చుక్కలేదు. ఏమీ కాదమ్మా. మీరు దేవుడికి ధ్రువ సార్ గురించి దండం పెట్టుకోండి. మీది మంచి మనసు. మీరు అడిగితే ఆ దేవుడు ఖచ్చితంగా వింటాడు. నేను క్యారేజ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను నాన్న. ఈ పిచ్చిదాన్ని నేనే ఈ బంధంలోకి నెట్టాను. ఇక మీదట నేనే ఇందులోంచి దాన్ని బయటపడేయాలి. వెళ్ళొస్తాను నందిత. అమ్మా వసుంధర, గురువుగారు నీది సీతమ్మ తల్లి జాతకం అన్నారు.
అడవిలో ఎటు వెళ్లాలో తెలియక నిలబడ్డ సీతమ్మను చూసుకోవటానికి వాల్మీకి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అలానే ఈ నాన్న ఇల్లు నీకెప్పుడూ ఉంటుందమ్మా. నీ ఆశలు ఆగిపోయి ఉండొచ్చు. బహుశా నేను అందులో నిమిత్త మాత్రుణ్ణి. కాని నీ ఆశయాల్ని ఆగిపోనివ్వను. వాటిని చేరుకునే నిచ్చెనలా నేను మల్లిక ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాం. వసుంధరా, నువ్వేంటి ఇక్కడ? రాత్రంతా ఇక్కడే ఉన్నావంట. ఇప్పుడు నేనొచ్చాను కదా, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. ఇప్పుడు నువ్వు కూడా మూలను పడితే నాకు కాళ్ళు చేతులు విరిగిపోయినట్టుగా ఉంటుంది. అర్థం చేసుకోవే. ఇప్పటికే నువ్వు పేషెంట్లా తయారైపోయావు. నాకేమవ్వదమ్మా, మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటానే? నీ అవతారం చూసుకున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావే? నాకు లేదా బాధ? అత్తమ్మా, మీ బాధతో సమానమైంది ఏదీ లేదు. ఏ బంధానికైనా ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. తల్లి పేగు బంధానికి ఏముంటుంది అత్తయ్య? బిడ్డకి చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయే తల్లి ఇప్పుడు ఆ బిడ్డ ప్రాణంతో పోరాడుతున్నాడు అంటే ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో అర్థం చేసుకోగలను. అందుకే నేను మీకు ఓదార్పునవ్వాలని ప్రయత్నిస్తున్నాను. మరి నీకు ఓదార్పేది వసుంధరా? పైకలా నా కోసం నవ్వుతూ తిరుగుతూ లోపల ఎంత వేదన అనుభవిస్తున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? అయినా మనం బాగుంటేనే మన చుట్టూ ఉన్నవాళ్ళని బాగా చూసుకోగలుగుతాం. అర్థమైందా? సరే అత్తమ్మా, నేను టెస్ట్లకి ఇచ్చొస్తాను. మేడం, ధ్రువ సార్ లేచారు, మిమ్మల్ని అడుగుతున్నారు. వస్తున్నాను. ఉమ్. వసుంధరా, ధ్రువాన్ని కలిసాక డాక్టర్ని కలుస్తాను. అత్తమ్మా, ఒక్క నిమిషం. ఇది దేవుడి కుంకుమ, సార్కి పెట్టండి. అలాగే. అమ్మా, నాకిక్కడ ఉండాలని లేదు. నాకేదోలా ఉంది. ఇంకా కొన్ని రోజులే కదా నాన్న, కొంచెం ఓర్చుకో. నిన్న రాత్రి కూడా నిన్న రాత్రా? అమ్మా, నిన్న రాత్రి ఏమైంది? నా దగ్గరికి ఎవరు వచ్చారు? నిన్న రాత్రి ఎవరో రావడం ఏంట్రా? మరి ఎందుకు నిన్న రాత్రి అన్నావు? అంటే అదేదో కలవరించావని నర్స్ చెప్పింది. అవునమ్మా, ఏవేవో పిచ్చి కలలు.
ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది. నాకు ఈ హాస్పిటల్ వాసనే పడ్డం లేదమ్మా. నిన్నర్థం చేసుకోగలను నాన్నా. కాకపోతే నువ్విప్పుడు హాస్పిటల్లో ఉండడమే చాలా ముఖ్యం. అమ్మా ప్లీజ్. అది కాదు నాన్నా. నీకేమైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడైతే అందరూ అందుబాటులో ఉంటారు కదరా. అమ్మ ఇక్కడ చాలా సఫకేటింగ్గా ఉంది. నాకు ఊపిరి ఆడడం లేదు. అసలు ఈ వాసనే భరించలేకపోతున్నాను. ఈ బెడ్ మీద పడుకుని నాకు పిచ్చెక్కుతుంది. ప్లీజ్ అమ్మా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. అది కాదు ధ్రువ. అమ్మా, నేను నిన్ను నమ్ముతున్నాను. నన్ను తీసుకెళ్ళిపోతావుగా? ఏంటి ధ్రువ ఇది? చిన్నపిల్లలాగా మారం చేస్తే ఎలా? ఇక నేనేం చేయను చెప్పు. ప్లీజ్ అమ్మా, ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. ఇక్కడుంటే 4 రోజుల్లో పోయేవాణ్ణి 2 రోజుల్లోనే పోయేటట్టున్నాను. ధ్రువ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మా, నేనేదో నిన్ను బెదిరించాడని చెప్పడం లేదు. ఈ హాస్పిటల్లో ఉంటున్న 24 గంటలు నేను జబ్బుతో ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది. నాకేదో అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది. నాకస్సలు ఊపిరాడడం లేదు. అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్. అమ్మా, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నానని నాకు బాధగా ఉందమ్మా. ధ్రువ, నిన్ను చూసుకోవడం నాకు ఇబ్బంది ఏంట్రా? డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటే కాస్త సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్లు నిన్ను పంపుతారో లేదో. అమ్మా ప్లీజ్ అమ్మా, మన ఇంట్లోనే ఉంటాను. అక్కడ నా ఇంట్లో ఉన్నానన్న తృప్తి ఉంటుంది. ఇక్కడ మీరు నా దగ్గరకు వచ్చేలోపు నాకేదన్నా అవుతుందేమో అన్న భయమే ఎక్కువ అవుతుంది. అయితే ధ్రువాని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఇవాళ నైట్ కూడా చూసి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయమని చెప్తాను. ఏంటమ్మా ఇది? నువ్వే చూడు. నువ్వడిగినట్టే వసుంధరొచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. నర్స్ చెప్పినట్టు మాత్రమే వినాలి. సరేనమ్మా. ఇంతకీ ఆ నర్స్ ఎక్కడా? मैं इधर हूँ सर.